హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఆల్ సండే స్పెషల్ మా ఇంట్లో మండీ రైస్ ఇంకా మటన్ కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ అల్లం పేస్ట్, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేసుకోవాలి. 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో 1 కేజీ బియ్యం వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, వాష్ చేసిన బియ్యంని వేసుకోవాలి. రైస్ 90% ఉడికినాక ఒక గ్లాస్ మిల్క్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. అంతే అండి, వేడి వేడి మండీ రైస్ రెడీ అయింది. ఇప్పుడు మా స్టైల్లో మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీ అంటే చాలామంది ఉప్పు కారం అన్నీ వేసి ఉడికిస్తారు, కానీ అలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే 1/2 కేజీ మటన్ని వాష్ చేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టుకొని 5 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయాక చూపిస్తున్న మటన్ మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. కాజు, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ చొప్పున గరం మసాలా పౌడర్, మీట్ మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికిన మటన్ వేసుకున్నాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అంతే అండి, వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ అండి.